దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయమునకు ఏర్పరచబడిన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెలబుచ్చుట కంటే శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. అంశము నిజమైన సంతోషం, ట్రూ హ్యాపీనెస్. రచయిత షెరిడియన్ వాయిస్. 10వ శతాబ్దంలో స్పెయిన్కి చెందిన కార్డోబా చక్రవర్తి అయిన అబ్దుల్ రెహమాన్ ట్రీ తన 50 ఏండ్ల విజయవంతమైన పరిపాలన అనంతరం పాలితులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడుగా, శత్రువులకు సింహస్వప్నంగా, మిత్రులకు గౌరవప్రదమైనటువంటి వాడుగా తన గత జీవితాన్ని ఆలోచన చేయించి ఉన్నాడు. ఆ సందర్భంలో ధనం, ఘనత, ప్రభావములు, సుఖభోగాలు నా కనుచూపు సైగలో శాసించగలను అని తన స్వీయ ఘనతను గురించి నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకసారి ఆయన ఎన్ని రోజులు నిజంగా తన జీవితం అంతటిలో సంతోషంగా ఉన్నాడో లెక్కించాడు. ఆ సందర్భాన అవి కేవలము 14 రోజులు మాత్రమే. ఇది ఎంత గంభీరమైనటువంటి సత్యము అని తనను తాను ఆలోచన చేసుకుంటూ అవగాహన చేసుకుంటున్నటువంటి సందర్భం అది. ప్రసంగి గ్రంథకర్త కూడా గొప్ప ధన సౌదాలు, ఘనతా ప్రభావములు గలవాడు. ప్రసంగి 2:7 నుండి 9 వరకు సుఖభోగాలు గలవాడు. 1వ అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఆయన స్వీయ జీవిత మూల్య నిర్ధారణ కూడా ఇలాంటి గంభీరమైన సత్యాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు అనేటువంటి మాటలు చూస్తాం. 5వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం సుఖభోగాలు ఎంత మాత్రము తృప్తినివ్వవు అనేటువంటి సందర్భం 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు విజయం కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే కాక యాదృచ్ఛికంగా కూడా లభిస్తుంది అనేటువంటి మాటలు 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆయన శోధించి తెలుసుకున్నటువంటి సంగతులు ఎల్ రెహమాన్ వలె అతను కేవలము నిస్పృహలో ఉండిపోలేదు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచుట ఆయన సంతోషమునకు కారణము. అంతమటుకే కాకుండా ఆయన యందు అన్నపానములను పుచ్చుకొనుచు, కష్టపడి పని చేయొచ్చు, ఇతరులకు మంచి చేయుచు ఉత్సహించగలము అని 2వ అధ్యాయము 25వ వచనంలో, 3వ అధ్యాయము 12 నుండి 13 వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓ మానవుడా, నీ నిరీక్షణ ఈ లోకంపై ఉంచకు అని ఎల్ రెహమాన్ వాపోయాడు. తరువాత తన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ప్రసంగి గ్రంథకర్త కూడా ఈ విషయంలో ఆయనతో ఏకీభవిస్తున్నాడు. ఆయనకంటే స్పష్టంగా ఆ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. మనం నిత్యత్వం కోసము సృజింపబడ్డ వారము 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. కాబట్టి ఇహలోక సంతోషాలు మనలను ఎన్నడూ తృప్తిపరచలేవు. ఆయన మన జీవితంలో ఉండగా మనము తినుచు, పని చేయుచు, జీవించడం యందు ఆనందించగలం. దేవునికి మనము మన జీవితంలో ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన సంతోషం కోసము ఈ లోకంలో మనము ప్రయాసపడుతున్నామేమో. ఈ లోకంలో మనము ఎంత ప్రయాసపడినా, ఈ లోకములో మనము సంతోషాన్ని వెతకడానికి ఎంత కష్టపడినా ఆ సంతోషం కేవలము నిమిషం మాత్రమే. వ్యసనపరుడు ఎంత మటుకు సంతోషంలో ఉంటాడు అని అంటే తాను ఆ వ్యసనంలో ఉన్నంత మటుకు మాత్రమే సంతోషం. ఒకసారి ఆ మత్తు దిగిపోయింది అని అంటే మరలా తనకు ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, తనకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మరలా తనను దుఃఖంలోకి నెట్టేస్తాయి. అదే సర్వశక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు అది నిత్య సంతోషం. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి వాడు కాదు.
మనము ఆయనను విడిచి దారి తప్పి తిరుగుతున్నామేమో కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మరచిపోయేటువంటి వాడు కాదు. ఈరోజు నీ సంతోషం కోసం నీవు దేవుని తట్టు తిరిగినటువంటి వాడవైతే నిజమైనటువంటి సంతోషాన్ని సంపాదించుకుంటాం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని మనము అనుభవిస్తూ క్షేమంగా సమాధానంగా ముందుకు సాగగలుగుతాం. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. తల్లు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. నీదు సన్నిధిని శ్రేష్టమైనటువంటి తరుణాన్ని నీవు మాకు అనుగ్రహించావు. అవునయ్యా, నీలో నిజమైన సంతోషం ఉన్నదని మేము గుర్తెరిగి ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని మేము సంపాదించుకొని అందులో సంతోషాన్ని వెతుక్కోవాలనుకుంటున్నటువంటి మా యొక్క మూర్ఖతను నీవు జ్ఞాపకం చేసుకొని దేవా, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని మేము మరచి పరసంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి సంతోషాన్ని మేము వెతికి సంపాదించుకొని నీలో సంపూర్ణతను సాధించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని కోరుతూ నీ యొక్క కృపవాత్సల్యతలో మమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ ప్రశస్త గణనామందు ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.